ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక వర్గాల్లో ఇప్పుడు సరికొత్త అంశం మీద తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయి. విజయవాడకు చెందినటువంటి సాయికృష్ణ అదృష్టం లేదా మిస్సింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన కుమారుడి ఆచూకీ తెలపాలంటూ పోలీసులే అతనికి ఏదో చేశారంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సున్నితమైన అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, బాధితురాలికి అండగా నిలబడేందుకు ఒక భారీ ప్రజా ప్రదర్శన జరగవచ్చని ఊహాగానాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం మీద మరియు పోలీస్ వ్యవస్థ మీద ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి భారీ ఎత్తున జనం తరలి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో, వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ విషయం మీద ఒక రేంజ్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి. దాదాపు 1,00,000 మంది విజయవాడ సాయికృష్ణ తల్లి వైఎస్ జగన్ నివాసానికి బయలుదేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. తన కొడుకు న్యాయం కోసం ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధపడిన సాయికృష్ణ తల్లి ప్రతిపక్ష నేత మద్దతును కూడగట్టేందుకు మరియు అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తరహా భారీ పాదయాత్ర లేదా చలో జగన్ ఇల్లు లాంటి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మీద రాజకీయంగా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావచ్చని అనుకూల మీడియాలో అనుకుంటున్నారు. బాధితురాలికి మద్దతుగా వివిధ ప్రజా సంఘాలు, పార్టీ శ్రేణులు మరియు సామాన్య ప్రజలు కూడా భారీగా తరలివచ్చే వీలుందని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు దీని మీద బాధితుల కుటుంబం నుంచి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వర్గాల నుంచి ఇంకా ఎటువంటి స్పష్టమైన స్పందన రాలేదు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉండడం, అలాగే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు అధికారిగా రాజమండ్రి ఎస్పీని నియమించడం, విచారణ జరుపుతూ ఉండడం వల్ల చట్టపరమైన ప్రక్రియ ముగిసే వరకు ఇలాంటి భారీ ప్రదర్శనలు నిజంగానే జరుగుతాయా లేదా ఇవి కేవలం అంచనాలకే పరిమితమా అనేది చూడాల్సి ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం లేదా కేసును పక్కదారి పట్టించకుండా నిరంతరం వార్తల్లో ఉంచేందుకోసం ఇలాంటి వ్యూహాలు కూడా అమలయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోవైపు ఈ వ్యవహారం మీద అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పటికే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందంటూ విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిజాలు త్వరలోనే నివేదిక ద్వారా బయటకు వస్తాయని అధికార పక్షం చెబుతోంది. ఇలాంటి ఉత్కంఠభరిత వాతావరణంలో 1,00,000 మందితో జగన్ ఇంటి ముట్టడి లేదా జగన్ వద్దకు సాయికృష్ణ తల్లి పైన అనేది కేవలం సోషల్ మీడియా సృష్టించినటువంటి టాక్ మాత్రమేనా, లేక నిజంగానే క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయా అనేది రాబోయే రోజుల్లో తేలబోతోంది.